మోడీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మోడీ నిర్ణయాన్ని బట్టి ఏ క్షణమైనా భారత్ పాక్ మధ్య ఏ క్షణమైనా వార్ జరగవచ్చు. అటు పాకిస్తాన్ ఇటు భారత్ రెండు దేశాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. భారత్ ఇప్పటికే సరిహద్దుల్లో హై అలర్ట్ విధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 9న రష్యాలో జరగనున్న విక్టరీ డే వేడుకలకు హాజరు కావాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా మోడీని విక్టరీ డేకు ఆహ్వానించారు. ప్రధాని మోడీ వెళ్లాలని కూడా నిశ్చయించుకున్నారు. అయితే పాకిస్తాన్తో ఉద్రిక్తతల కారణంగా రష్యా పర్యటనను ప్రధాని మోడీ రద్దు చేసుకున్నారు. పహల్గాం దాడికి పాకిస్తాన్కు సరైన సమాధానం చెప్పడంపై మోడీ నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోడీ పలుమార్లు భేటీ అయ్యారు. ఈ క్రమంలో రష్యా పర్యటన రద్దు చేశారు మోడీ. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కూడా వెల్లడించింది. మాస్కోకు భారత ప్రతినిధి బృందాన్ని పంపించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోడీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ 1 కాదు 2 కాదు 4 కీలక సమావేశాలు జరిగాయి. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్, రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిపిఏ, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించారు. పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై చర్చ జరిగింది. పాకిస్తాన్పై సైనిక, ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లను కొనసాగించాలని ఈ సమావేశాల్లో నిర్ణయించారు. పహల్గాం దాడికి పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పాలని తీర్మానించారు. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ ఇప్పటికే నానా తంటాలు పడుతోంది. అటారీ సరిహద్దు మూసేయటంతో పాకుతో వాణిజ్యం స్తంభించింది. జమ్మూ కశ్మీర్లో శాంతి, అభివృద్ధిని చూసి పాకిస్తాన్ ఓరవడం లేదని, అందుకే పహల్గాం దాడికి కుట్ర చేసినట్టు కేబినెట్ అంచనాకు వచ్చింది. కశ్మీర్లో విజయవంతంగా ఎన్నికలు నిర్వహించటం పాక్ తట్టుకోలేక ఈ దాడులు చేసినట్టు అభిప్రాయపడుతున్నారు. అయితే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రధాని మోడీ 40 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశ వివరాలు వెల్లడించబోతున్నారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే పాక్ మీడియా చెబుతున్న దాని ప్రకారం భారత్ ఈ రోజు రాత్రికి పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ మొదలుపెట్టబోతోంది. రేపు ప్రధాని మోడీ భారత జాతిని ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వనున్నారని సమాచారం. దీనికి సంబంధించి పాకిస్తాన్ మీడియా గగ్గోలు పెడుతోంది. వాళ్ల మీడియాలో ఈ రోజు నుంచే యుద్ధమని వార్తలు ప్రసారమవుతున్నాయి. మరోవైపు భద్రతా వైఫల్యంపై దృష్టి సారించిన మోడీ పలు సమావేశాల అనంతరం జాతీయ భద్రతా సలహా మండలిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న అజిత్ దోవల్ టీం సభ్యులందరినీ తొలగించింది. వారిపై వేటు వేసింది. కొత్త ముఖాలకు చోటు కల్పించింది. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ను కొనసాగిస్తూనే సలహా మండలిలో పెను మార్పులు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 7 మంది సభ్యులు ఉండే జాతీయ భద్రతా సలహా మండలిలో ఆర్మీ, పోలీస్, విదేశీ వ్యవహారాలకు చెందిన రిటైర్డ్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం చోటు కల్పించినట్టు తెలుస్తోంది. అంతేకాదు జాతీయ భద్రతా సలహా మండలి కొత్త చైర్మన్ గా అలోక్ జోషి అపాయింట్ అయ్యారు. గతంలో ఆయన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ RAW చీఫ్ గా పనిచేశారు. పాకిస్తాన్ సహా వివిధ దేశాల రాజకీయ పరిణామాలు, ఉగ్రవాదుల కదలికలు, భౌగోళిక స్థితిగతులపై అలోక్ జోషికి గట్టి పట్టు ఉంది. అజిత్ దోవల్కు కుడిభుజంగా వ్యవహరిస్తారాయన. నిజానికి మాజీ చీఫ్ అలోక్ జోషి పేరు చెబితేనే పాక్ ఉలిక్కి పడుతుంది. ఎందుకంటే అలోక్ జోషి నాయకత్వంలో టీం పాకిస్తాన్లో అనేక అండర్ కవర్ ఆపరేషన్స్ నిర్వహించింది. ఇంటెలిజెన్స్ లో ఎక్స్పర్ట్ అయిన ఆయన పాకిస్తాన్లోని కీలక స్థావరాలు, టాప్ అధికారులు, ఆ దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారమంతా అలోక్ జోషి జేబులో ఉంటుందని అంటారు. అలోక్ జోషి సాధారణమైన వ్యక్తి కాదు. 1976 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ 2005లో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు జాయింట్ డైరెక్టర్గా ఎన్నికై విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2010లో రాకు స్పెషల్ సెక్రటరీగా, అనంతరం చీఫ్గా చేశారు. అలాంటి పవర్ఫుల్ పర్సన్ ని ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ బోర్డుకు చైర్మన్ గా ఎంపిక చేసి గేమ్ చేంజ్ చేశారు ప్రధాని మోడీ. మరోవైపు భారత్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. 2016లో సర్జికల్ స్ట్రైక్స్ కి సూత్రధారిగా ఉంటూ భారత్ అంటే ఏంటో ప్రపంచ దేశాలకు చూపించిన హీరో అజిత్ దోవల్. అంతేకాదు 2019 బాలాకోట్ వైమానిక దాడిలో పాక్ చేతికి చిక్కిన ఎయిర్పోర్ట్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ను సురక్షితంగా విడిపించిన వ్యూహకర్త ఆయనే. 1999 ఎయిర్ ఇండియా విమానం హైజాకింగ్ లో ఉగ్రవాదులతో చర్చలు జరిపింది అజితే. అంతేకాదు
1985 అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో నక్కిన సిక్కు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇండియన్ ఆర్మీ చేపట్టిన బ్లాక్ థండర్ ఆపరేషన్లో కీ రోల్ ప్లే చేసి తిరుగులేని హీరోగా నిలిచారు దోవల్. అయితే పహల్గాం టెర్రర్ అటాక్స్ తర్వాత ఇప్పుడు అజిత్ దోవల్, అలోక్ జోషిలు ఇద్దరూ సూపర్ హీరోలు కలిసి పనిచేయబోతున్నారు. దీంతో పాకిస్తాన్కి ఇద్దరు కలిసి భారీ మల్టీస్టారర్ యాక్షన్ ఫిల్మ్ చూపిస్తారని విశ్లేషకులు అంటున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో పాకిస్తాన్కు మైండ్ బ్లాక్ అయ్యేలా రివెంజ్ యాక్షన్ ప్లాన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్మీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏ క్షణంలోనైనా పీఓకేపై అటాక్స్ ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అప్రమత్తమైన పాక్ ఉగ్రవాద స్థావరాలను పీఓకే నుంచి తరలిస్తోందని సమాచారం. పాక్ తమ సరిహద్దుల్లో రాడార్లను మోహరించింది. పాక్ ఎన్ని ప్లాన్లు వేసినా యుద్ధం అనేది జరిగితే భారత్ విజయం పక్కా అని పాక్ చుక్కలు కనిపిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.